అరే గోపి, కాలనీలో మన గురించి ఏమనుకుంటున్నారా? ప్రస్తుతానికైతే మనల్ని దొంగలు అనుకుంటున్నారు బాస్. నిజానికి మనం కాదురా దొంగలం. దేశాన్ని దోచుకొని స్కాములు చేస్తున్న వాళ్ళు చాలా మందే ఉన్నారు. మనం చిల్లర దొంగలు అంతే. మహా అయితే చీరలు, జాకెట్లు, లంగాలు, లుంగీలు, పైపుల దగ్గర ఉన్న బిందెలు తప్ప మనం ఇంకేం దొంగలించలేదు అంతే. బ్రాలు కడ్రాయిలు మర్చిపోయారు బాస్. ఓ, నిన్న రాత్రి మన కాలనీ ఆడవాళ్ళంతా మన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారంట. ఏ క్షణంలోనైనా సరే టాస్క్ ఫోర్స్ లో, ఎయిర్ ఫోర్స్ లో వచ్చి మనల్ని అరెస్ట్ చేయొచ్చు. ఎస్ బాస్. చూసావా, ఇవన్నీ మనం అమ్మినవే. ఒరే గోపి, మన కాలనీ వాళ్ళ బట్టలన్నీ బ్రాండెడ్ అనుకున్నావు ఏంటి? కాదు, పూర్ణ మార్కెట్ దగ్గర కొన్నివి. అఫ్ కోర్స్ మనం కూడా అక్కడ అమ్ముతున్నాం అనుకో. రే గోపి, ఆ మూర్తి అన్నాడు మన కాలనీ వాళ్ళందరి దగ్గర సీటీ డబ్బులు వసూలు చేసి పారిపోయారా. ఏం పీకర్రా వీళ్ళంతా? అవును బాస్. ఇవన్నీ ఉన్నాయా? ఇవన్నీ మన మమ్మీనివే. బస్ మనం ఈ కాలనీలో దొంగతనాలు మానేద్దాం. ఏ ఈ కాలనీ బాస్ మనకి ఎక్కడే చేయట్లేదు బాస్. పెట్టక్కడ అలా నేను పోలీసులకు భయపడే టైపు కంప్యూటర్ కాదురా నేను. అవును బాస్. ఇలా చిన్న చిన్న దొంగతనాలు ఏం చేస్తాం బాస్? కొడితే ఏం కుంభస్థలాన్ని పట్టాలి. అందుకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకుంటుందంటవా? ఏను కుంభస్థలం అంటే ఏను కొట్టమని కాదు బాస్, బాగా సౌండ్ పార్టీని చూసి సెట్ చేయమని. గురి చూసి కొడితే తగలని పండు లేదు, సరి చూసి కొడితే కుదరని డ్రెస్ లేదు, సరిగ్గా స్కెచ్ చేసి దిగితే చేతికి చిక్కందంటూ లేదు. ఏం చెప్పారు బాస్? నెక్స్ట్ స్కెచ్ ఎక్కడ్రా? బాసు పోలీసు. పరిగెట్టు. బాస్ ఇంక నేను పరిగెట్టలేను బాస్, ఎందుకంటే అక్కడ చక్కటి వచ్చింది, సిమెంట్ కూడా వచ్చింది. అనకరా, దొరికితే 4 గోడల మధ్య వేసుకుమెంటారు. బాస్ బాస్ గుడ్ న్యూస్, చగ్గట పగిలిపోయింది బాస్. అవునా? పదైతే దొరకండ్రా, మీరు దొరికితే నాకు ప్రమోషన్ వస్తుంది. మేము దొరికితే మాకు మోషన్ వస్తుంది. అమ్మయ్యా, తప్పించుకున్నావురా బాబు. అమ్మ బాబోయ్, బతికిపోయావురా. సత్యం బాస్, దొరికారా నాకు కొడగలరా. ఎక్కడో పారిపోతాను, ఇక్కడ పారిపోతారు. ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం.
ఎందుకు సార్ మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు? మీ మీద మీ కాలనీలో ఆడవాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. పదండి స్టేషన్ కి. సార్ ఆగండి సార్ ఒక్క నిమిషం వదలండి సార్. ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తున్నారు సార్ మీరు? ఇండియన్ పెనల్ కోడ్ 320, 420, 308, 108 ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మమ్మల్ని? ఏ సెక్షన్, బి సెక్షన్, సి సెక్షన్ ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తారు సార్ మీరు? ఐపీసీ పినాయిల్ కోడ్ కాదురా, పీనల్ కోడ్. ఐపీసీ 420 సెక్షన్ ప్రకారం మీరు ప్రజల ప్రాపర్టీని దొంగిలించారు. ఏంటి సార్, బొక్కలు పడ్డ లుంగీలు, చిల్లులు పడ్డ చెడ్డీలు ఇవి కూడా ప్రజల ప్రాపర్టీయా? మేము చిల్లర దొంగలం సార్. మేము అల్లరదం సార్. మమ్మల్ని పట్టుకొని మీరు ఏం సాధిస్తారు సార్? మొన్న మా కాలనీలోని ఓటు కోసం నోటు తీసుకున్నారు సార్. వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తాను. మీకు దమ్ముంటే అరెస్ట్ చేయగలరా? సార్, మన దేశంలో లంచ్ చేయలేనోడు ఉన్నాడేమో గాని లంచం తీసుకోలేనోడు లేడు సార్. సార్, టెర్రరిస్ట్ బోర్డర్ లో ఉంటాడు కానీ మన దేశంలో నేరస్తుడు అడుగడుగునా ఉంటాడు సార్. సార్, మీ ఆవిడ గారికి జాకెట్లు కానీ లంగాలు కానీ ఏమైనా కావాలా ఏంటి సార్? వీడ్రా మాట్లాడుతున్నా. ఆగండి సార్. సార్, చెప్పు. నేను మొన్నే తిరుపతి వెళ్ళి వచ్చాను సార్. ప్రసాదం తీసుకొచ్చాను సార్. కొద్ది ప్రసాదం తినాను సార్. తిరుపతి ప్రసాదం కూడా దొంగతనం చేస్తారా? సార్ లేదు సార్, అలాగే లేదు సార్. ప్రసాదం సార్ కొద్ది తీసుకోండి సార్. కొద్ది తీసుకొని నా కళ్ళలోనే కారం కొడతారా? రవి, మీ స్కూల్ ఉందా? ఈ విష్ణు స్కూల్. టీచింగ్ బాగా చెప్తారా? చాలా బాగా చెప్తారు. నేను జాయిన్ అయ్యేదా? ఎత్తులో ఉన్నాను.